పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగా గీత గారు గెలుస్తారా? వరం గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గెలుస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఒకసారి జగన్ గారిని చూసాం కదా, అలాగే పవన్ కళ్యాణ్ గారిని చూద్దాం, ఒకసారి గెలిపిద్దామని కోరుతున్నాం. అందరూ గెలిపిస్తాం కూడా, ఆల్రెడీ గెలిచిపోయాను. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? మేమైతే 30,000 40,000 మధ్యలో వస్తుందని అనుకుంటున్నాం. అంటే పోలింగ్ ఎలా జరిగింది? పోలింగ్ అంతా బాగానే జరిగింది. ఎవరు చూసినా గ్లాస్ అంటున్నారు. కంపల్సరీ గ్లాస్కి వేసాం మేము ఓటు కూడా. పైన అయితే ఎంపీ గ్లాస్ వస్తుంది, ఇక్కడ కూడా గ్లాస్ వస్తుంది. ఏమైనా గొడవలు కానీ జరిగినవి? గొడవలు అయినా కామన్ ఎలాగే జరుగుతాయి. అది అంటే కొందరు వైసీపీ వాళ్ళు కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడం వల్ల వైసీపీకి మైనస్ అయిందంట, నిజమేంటారా? అదైతే నిజం. సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు. అది మధ్యలో కార్యకర్తలు తప్పు. అది వంగ గీత గారు అయితే తప్పు అయితే మాత్రం ఏమీ లేదు. అదైతే అందరికీ డబ్బులు ఇమ్మని పంచిపెట్టింది ఆవిడ. కానీ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు. సగం మంది అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోలేదు అంతే. మళ్ళీ ఎన్ని గంటల వరకు పోలింగ్ జరిగింది? నైట్ 9:30 10 గంటలకు కూడా పోలింగ్ జరిగింది. మళ్ళీ పిఠాపురంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? పిఠాపురంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయంటే, యూత్కి ఉద్యోగాలు గట్టి తీయలేదు. నేను కేవలం చాలా సమస్యలు ఉన్నాయి చెప్పాలంటే అండి. అది రోడ్లు పెద్ద కన్నం ఉంది ఇక్కడ మా షాప్ ఎదురుకుంటాను. 5 సంవత్సరాలు పట్టిన చాలా ఉంది. దీని బిజీ అన్నారు, ఏమీ లేదు. పక్కన ఒక గొలపలు ఉంది, వర్షం వస్తే మునిగిపోద్ది. అలాగే రకరకాల కంప్లైంట్. ఇంకా ఈ 5 సంవత్సరాలు పట్టించి ఎక్కడ ఒక రోడ్డు ముక్క అన్నది లేదు, ఒక జాబ్ అన్నది లేదు. జగన్ గారు వస్తే బొక్క తప్ప ఏమీ లేదు. జగన్ వాళ్ళు రూపాయి లేదు. ఇదైతే మాత్రం గ్యారంటీ. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఏది పవన్ కళ్యాణ్ గారు వస్తే? పవన్ కళ్యాణ్ వస్తే మాకు అనుకున్న నాయకుడు వస్తే పనులు చేస్తాను ఒక నమ్మకం. ఇప్పుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాం. తెలుగుదేశం చూసాం, జగన్ గారిని చూసాం, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకసారి చూస్తాం. అది అంటే సీఎం గారిని చూడాలనుకుంటున్నారు? సీఎం గారిని ఇంకా తెలుగుదేశం, తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్. అంటే జగన్ పాలన మీకు ఏం నచ్చలేదు, ఏం నచ్చింది? జగన్ పాలన ఏం నచ్చలేదు అంటే, ఇప్పుడు మద్యపానం నిషేధం అన్నారు, అది చేసింది లేదు. ఉద్యోగాలు తీస్తున్నారు, తీసింది లేదు. అంటే మద్యపానం నిషేధం అంటే రేట్లు పెంచితే మంది బంద్ చేస్తారేమో అని రేట్లు పెంచేసా అంటారు. ఆయన అనుకుంటే ఎలా చెప్పొద్దు, మొత్తం మద్యపానం నిషేధం అన్నారు కదా. ఇక్కడ పిఠాపురాన్న పెట్టారు మీటింగ్, పెద్ద మీటింగ్, అక్కడ చెప్పారు కళ్ళు ఎదురుకుంటాను మాకు మధ్యాహ్నం పూర్తిగా నిషేధం చేస్తామని అన్నారు కదా. ఎక్కడ చెప్పారు, చాలా దిక్కులు చెప్పారు. అది చేయలేదు. ఎవరు వాళ్ళకి అవుతుంది అంటారా? మరి అవకన్నా ఎందుకు చెప్పారు? మరి అది ఆలోచించాలి కదా. అవ్వలేనప్పుడు ఎందుకు చెప్పాలి? అది ఇప్పుడు వాగ్దానం చేస్తున్నట్టు దాన్ని నిర్వహించాలి కదా. ఉద్యోగాలు తీసారా? 5 సంవత్సరాల నుంచి ఒక డిఎస్సి పోస్ట్ కూడా తీయలేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఒక మనిషి చదువుకుంటున్నాడంటే ఎన్నాళ్ళకి పోస్ట్ తీయాలి. ఇప్పుడు 35 సంవత్సరాలకు ఉద్యోగం కూడా రాకపోతే వాడికి డిఎస్సి రాకపోతే వేస్ట్ కదా. అది నిరుద్యోగత, రోడ్లు ఏమీ లేదు. ఇప్పుడు అమ్మఒడి అని ఏమైనా వేస్తున్నారు, దానివల్ల ఉపయోగం ఉంది? ఒక వేస్ట్ కదా. ఇప్పుడు మహిళలకి డబ్బులు అవన్నీ వేస్ట్. ఇప్పుడు మనిషి డబ్బులు సంపాదించుకోలేరేటి, ఎందుకు సంపాదించుకోలేరు? ఆడు చేసే సంవత్సరానికి 10,000 సంపాదించుకోలేరా? ఆ డబ్బుల గురించి ఉపయోగిస్తే మన రాష్ట్ర అభివృద్ధి ఏముంది చెప్పండి ఒకసారి. అభివృద్ధి ఏమి లేదు కదా. మన రాష్ట్రంకి అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి, కంపెనీలు తేవాలి, కంపెనీలో జాబులు ఇప్పించాలి. పనులు సీఎం ఎక్కారు, ఈ చేసాడు, ఒక గుర్తింపు అన్నది ఉండాలి. ఏముంది? మాకు సైట్ ఉంది, ఒక 10 ఎకరాలు ఎంత ఉంది, జగన్ గారు బొమ్మ ఉంది. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి అమ్ముకోవాలంటే దాన్ని ఎవడ అమ్ముకుంటాం? ఏముంది చెప్పు దానికి. ఇప్పుడు మీకే బొమ్మ ఉంది, మీకు ఆయన మీద జగన్ బొమ్మ ఉంటే ఇప్పుడు తాకట్లెట్టాలంటే ఎలా తాకట్లెడతారు? దానికి తెలియాలి కదా. అదే అనమాట. ఇప్పుడు జగన్ గారు రాళ్ళు ఉన్నాయి సైట్లో. అది జగన్ గారికి అదే వ్యతిరేకత మారిందంట. అదే వ్యతిరేకం చాలా ఉన్నాయి. జాబులు చేయలేదు, స్టూడెంట్స్ ఎవరు ఓటు అని అంటున్నారు. అది అంటే ఇప్పుడు బాబు గారు చెప్పడం మాత్రమే చేయాలని అంటున్నారు కదా. ఏది అంటే పథకాలు కానీ అవన్నీ చెప్తారు కానీ పైసలు తర్వాత చేయరని అంటారు కదా. ఇప్పుడు జగన్ గారు చెప్పారు, చేయలేదు. ఇప్పుడు ఆయన మేము కొడుతున్నామా తిడుతున్నామా? ఇప్పుడు మీకు ఎలా చెప్తాం, మేము అలా చెప్తాం, తర్వాత రేపు పొద్దున ఆయన చూస్తాం. ఇప్పుడు అదే ట్రాఫిక్ మళ్ళీ అప్పుడు చెప్తాం అంతే. ఇప్పుడు ఎవరైనా ఒకసారి చూడాలి కదా. ఇప్పుడు తెలియదే శక్తిది, ఒక 5 సంవత్సరాలు పరిపాలన అవుద్ది, చూస్తాం. అప్పుడు నచ్చలేదు, అప్పుడు మళ్ళీ మీరే వస్తారు మా దగ్గరికి. అప్పుడు ఎలా ఉందని అడుగుతారు, మళ్ళీ మేమే అది చెప్తాం. ఒక చేస్తారని ఒక నమ్మకం ఇవ్వాలి కదా మనిషికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంపల్సరీ వస్తే పిఠాపురం డెవలప్మెంట్ అవుద్ది, ఆ నమ్మకం మేము కోరుతున్నాం. అలాగని చేస్తారని ఒక నమ్మకం కూడా ఉంది. అంటే జగన్ ఏమంటున్నారంటే, ఇప్పుడు నా పథకాల వల్ల ఫ్రీ ఇవ్వడం వల్ల శ్రీలంక అయిపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఫ్రీ ఇస్తా అంటున్నారు. అప్పుడు ఏమవుతుంది అనుకుంటున్నారు రాష్ట్రం అని అంటున్నారు. ఏది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఫ్రీ ఇవ్వడం వల్ల? ఫ్రీ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇచ్చి ఫ్రీ ఇవ్వడం వల్ల అంటే కంపెనీలు తీసుకొస్తాడు కదా. ఇప్పుడు ఒక మనిషికి ఉద్యోగం రావాలంటే కంపెనీ రావాలి.
కంపెనీ రావాలంటే ఇతర దేశాల నుంచి కంపెనీలు ఇక్కడ తీసుకురావాలి కదా. ఇప్పుడు మన కంపెనీలు ఏం తీసుకొచ్చారంటే ఏం చెప్తుంది దానికి? ఇప్పుడు సైట్లు అమ్మేసి అమ్మేసి డబ్బులు ఇమ్మని చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఉప్పాడు ఉంది, బీచ్ రోడ్డు ఉంది, అదంతా బోలంత కాలుస్తాను. బోలని కంపెనీలు తీసుకురావచ్చు. పోర్ట్ ఏరియా ఉంది, డెవలప్మెంట్ చేయొచ్చు. ఎక్కడ ఉంది ఇప్పుడు? అది వైజాగ్ ఉంది, బోలంతా అదంతా బోలంత డెవలప్మెంట్ చేయొచ్చు. అలాగే కంపెనీలు తీసుకురావాలి. కంపెనీలు తీసుకొస్తే ఉద్యోగం పెరుగుతుంది. ఉద్యోగాలు ఇచ్చిన పేరు అని ఉంటుంది. ఉద్యోగాలు లేకన్నా డబ్బులు ఇస్తే సుఖం అని చెప్పు. అది మెయిన్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు కావాలి. అదే కోరుతున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు 3 రాజధానులు పెట్టారంటారు, ఒక రాజధాని పెట్టారంటారు. ఏ రాజధాని లేదు కదన్నా ప్రస్తుతానికి. 3 రాజధానులు మీరు అడుగుతున్నారు. ఒక రాజధానికే తికన లేదు, ఇంకా 3 రాజధానులు ఎందుకు మనకి? 3 రాజధానులు అన్నాడు, ఒకదానికి తికన లేదు కదా. ఓకే, రాజధాని ఏది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏదన్నది ఒక రాజధాని చేస్తేవాలన్నా, ఎక్కడన్నా ఒకటి చేస్తేవాలి. ఒకటి చేస్తేవాలి. ఇప్పుడు మనకు రాజధాని లేదు కదా, మొత్తానికి 3 రాజధానులు ఎందుకు చెప్పండి ఒకసారి. అది అంటే సీఎం అయితే ఎవరు కావాలనుకుంటున్నారు? సీఎం అయితే తెలుగుదేశం, మా పవన్ కళ్యాణ్. అది పిఠాపురం అంతా అదే కోరుకుంటున్నాం. ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గెలిపి ఆల్రెడీ గెలిచిపోయాడు ఆయన పిఠాపురం అయితే. అది అంటే ఇంకోటి మన వంగగీత గారు రెడ్ కండ వేసుకుని ఇది పార్టీ సింబల్ అని అనింది కదా, దాని గురించి ఏమని చెప్తారా? దాని గురించి అంటే ఆవిడ నమ్మకం ఆవిడది. దాన్ని ఎవరో అయినా అక్కడ అవమానం అంతే. ఇప్పుడు పార్టీ సింబల్ అంటే ఒక్కొక్కరు వేసుకొస్తారు, దాన్ని తీసేయండి అంటే తీసేస్తారు, కానీ దానివల్ల గొడవ పెట్టుకుంటూ పోయి అది కరెక్ట్ కాదు కదా. అంటే కొందరు ఏమంటున్నారు అంటే బూతులలో కూడా ఫ్యాన్లు ఉంటాయి కదా, సీలింగ్ ఫ్యాన్లు గుర్తే కదా. మరి ఇప్పుడు అలాగైతే ఆవిడ దండం పెట్టుకుని వెళ్తుంది. మరి దండం పెట్టుకు వెళ్ళకూడదు కదా. వాళ్ళు మామూలుగా పోయి ఓటు వేసుకోవచ్చు కదా. దండం పెట్టుకెళ్ళిపోయి మమ్మల్ని మర్చిపోకుండా అది కరెక్ట్ కాదు కదా. అలాగైతే ఓటు వేసి ఆవిడ వెళ్తుందంటే ఓటేయడానికి వెళ్ళాలి. ఆవిడ దండం పెట్టుకుని మమ్మల్ని గెలిపింది. మరి ఆల్రెడీ టీవీలో చూసాం కదా, వాట్సాప్లో ఆల్రెడీ ఒక అతను ఓటేయడానికి వెళ్తుందంటే ఓటేయడానికి వెళ్ళాలి, కానీ అలా మర్చిపోతుందంటే దానికి అర్థం పెట్టి ఆవిడ అలాగ అన్నది కాబట్టి కదా, అది కరెక్ట్ కాదు కదా.